ప్రయోగశాల పద్ధతి. ప్రయోగశాల పద్ధతి విద్యార్థి కేంద్రీకృత విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతుల్లో విద్యార్థి కేంద్రీకృత బోధనా శాస్త్ర పద్ధతుల్లో ప్రయోగశాల పద్ధతి ఒకటి. ప్రయోగశాల పద్ధతి ఒకటి విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల సరైన అవగాహన, పాఠ్యాంశాల పట్ల సరైన అవగాహన, అభ్యసన అనుభవాలు కలగజేయడం, అభ్యసన అనుభవాలు కలుగజేయడం ఈ పద్ధతి ముఖ్య ఉద్దేశం. ఈ పద్ధతి ముఖ్య ఉద్దేశం. అయితే చూసి నేర్చుకోవడం కంటే చేసి నేర్చుకోవడం వల్ల నేర్చుకున్న భావనలు చూసి నేర్చుకోవడం కంటే చేసి నేర్చుకోవడం. చేసి నేర్చుకోవడం వల్ల నేర్చుకున్న భావనలు విద్యార్థులు చాలా కాలం గుర్తుంటాయి. విద్యార్థులకు చాలా కాలం గుర్తుంటాయి. విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాల ద్వారా నేర్చుకుంటారు. విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాల ద్వారా నేర్చుకుంటారు. అంటే దీన్ని ఏమంటామంటే లెర్నింగ్ బై డూయింగ్. లెర్నింగ్ బై డూయింగ్ ఇది ఏంటిది? మనోవైజ్ఞానిక సూత్రం. మనోవైజ్ఞానిక సూత్రం ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. విద్యార్థులు ప్రయోగశాలలో స్వయంగా ప్రయోగం చేస్తూ పాఠ్యాంశాలు నేర్చుకునే పద్ధతిని ప్రయోగశాల పద్ధతి అంటారు. విద్యార్థులు ప్రయోగశాలలో స్వయంగా ప్రయోగం చేస్తూ పాఠ్యాంశాలను నేర్చుకునే పద్ధతిని, పాఠ్యాంశాలను నేర్చుకునే పద్ధతిని ప్రయోగశాల పద్ధతి అంటారు. ప్రయోగశాల పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో విద్యార్థులు శాస్త్రీయ ప్రక్రియలు, వైఖరులు, నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. శాస్త్రీయ ప్రక్రియలు, వైఖరులు, నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. ప్రయోగశాలలో ప్రయోగాలు చేయడానికి ముందే ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రయోగశాలలో సమావేశపరిచి వారు చేయబోయే ప్రయోగ ఉద్దేశం, ప్రయోగ పద్ధతి, కావాల్సిన పరికరాలు, రసాయన పదార్థాలు, పాఠ్యాంశ సూచనలు, తీసుకోవాలని జాగ్రత్తలు వివరించి ఉపాధ్యాయుడు మొదట ఏం చేయాలి? ముందు వాళ్ళందరినీ ప్రయోగశాలలో సమావేశపరచాలి. ప్రయోగశాలలో సమావేశపరిచి అయితే వాళ్ళు చేయబోయే ప్రయోగం ఏంటి, దాని ఉద్దేశం, ప్రయోగం దాని యొక్క ఉద్దేశం, అది చేసే పద్ధతి, దానికి కావాల్సిన పరికరాలు, తర్వాత రసాయన పదార్థాలు, పాటించవలసిన సూచనలు, తీసుకోవలసిన జాగ్రత్తలు,
వివరించి ప్రయోగ నిర్వహణకు అవసరమైన అన్ని వివరాలు గల సూచనా పత్రం ప్రతి విద్యార్థి లేదా సమూహానికి అందజేయాలి. ప్రతి విద్యార్థి లేదా సమూహం ఏమిటి అందజేయాలి? సూచనా పత్రం. ఏంటిది? సూచనా పత్రం అందజేయాలి. ఇన్స్ట్రక్షనల్ కార్డు అనమాట. తాను పర్యవేక్షణ చేస్తూ విద్యార్థులతో ప్రయోగం చేయిస్తాడు. తాను పర్యవేక్షణ చేస్తూ విద్యార్థులతో ప్రయోగం చేయిస్తాడు. అయితే సూచన కార్డులోని వివరాలు ఏంటి చూద్దాం. సూచన కార్డులోనే వివరాలు. సూచన కార్డులోనే వివరాలు. మొదటి ఏంటంటే ప్రయోగ ఉద్దేశము, లక్ష్యము. మొదటిదంటే ప్రయోగ ఉద్దేశం, లక్ష్యం. తర్వాత ప్రయోగానికి కావలసిన పరికరాలు. ప్రయోగానికి కావలసిన పరికరాలు, రసాయన పదార్థాలు మొదలగునవి అనమాట. అండ్ ఇంకేతరాలు. తర్వాత ప్రయోగానికి ముందు, ప్రయోగం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రయోగానికి ముందు, ప్రయోగం చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రయోగం చేసే విధానం. తర్వాత గమనించవలసిన అంశాలు. కొలవలసిన కొలతలు. అంటే నమోదు చేయవలసిన కొలతలు, విలువలు అన్నమాట. నమోదు చేయవలసిన కొలతలు, విలువలు. సూచన కార్డుల వివరాలు సరళమైన భాషలో చాలా సూటిగా విద్యార్థులకు అర్థమయ్యేటట్లు రాయబడతాయి. అప్పుడే ఉపాధ్యాయుడు చెప్పిన విషయాలు గ్రహించి విద్యార్థులు స్వయంగా సూచన కార్డుల వివరాలు తెలుసుకుని ఆత్మవిశ్వాసంతో ప్రయోగం చేస్తారు. అయితే ప్రయోగశాల పద్ధతి నిర్వహణ చూద్దాం. ప్రయోగశాల పద్ధతి నిర్వహణ. ఈ పద్ధతిని 3 రకాలుగా నిర్వహిస్తారు. 3 రకాలుగా నిర్వహణ చేస్తారు. ఒకటి ఏంటంటే సహకక్ష విధానం. అంటే ఈ పద్ధతిలో విద్యార్థులందరూ ఒకేసారి ఒకే ప్రయోగం చేస్తారు. ఈ విధానంలో ప్రయోగశాలలో ఎక్కువ పరికరాల సెట్లు ఉండాలి. ఒకవేళ తక్కువ పరికరాలు ఉంటే విద్యార్థులను కొన్ని సమూహాలుగా చేసి ఎప్పుడు తక్కువ ఉంటాయి. కొన్ని సమూహాలుగా చేసి 4 లేదా 5 విద్యార్థులకు ఒక సమూహంగా చేసి సమూహానికి ఒక సెట్ ఇచ్చి ఒక సెట్ పరికరాలు ఇచ్చి ప్రయోగం నిర్వహించాలి. తర్వాత సామూహిక పద్ధతి. విద్యార్థులను 4-5 సమూహాలుగా విభజించి ఒక సమూహంతో ఒక రకమైన ప్రయోగం చేయించడం. ఇది సామూహిక పద్ధతి.
మూడోది ఏంటంటే భ్రమణ పద్ధతి. ఇందులో ఏంటంటే విద్యార్థులను కొన్ని సమూహాలుగా విభజించి వేర్వేరు సమూహాలు వేర్వేరు ప్రయోగాలు చేస్తూ నిర్ణీత కాలంలో అన్ని సమూహాలు ప్రయోగం చేయడం. నిర్ణీత కాలంలో అన్ని సమూహాలు ప్రయోగం చేస్తారు. ఈ పద్ధతిలో అందరూ అన్ని ప్రయోగాలు చేయగలరు. అందరూ వేరువేరుగా ప్రయోగాలు చేయడంలో ఒకరి నుంచి ఒకరు కాపీ కొట్టడానికి అవకాశం ఉండదు. ఒకరి నుంచి ఒకరు కాపీ కొట్టడానికి అవకాశం ఉండదు. సమూహంలో విద్యార్థులు స్వయంగా పరికరాలు అమర్చి జాగ్రత్తగా ప్రయోగం చేయాలి. అయితే ప్రయోగశాలలోని ప్రయోగాల రకాలు అంటే పాఠ్యాంశాలు బట్టి ఒకసారి చూద్దాం. ప్రయోగశాలలోనే ప్రయోగాల రకాలు. మొదటిది ఏంటంటే ఉత్పత్తి చేసే ప్రయోగం. ఏమిటి ఉత్పత్తి చేసే ప్రయోగం అంటే వివిధ రకాల వాయువులు ఉన్నాయి. ఆక్సిజన్, హైడ్రోజన్, నెక్స్ట్ ఏంటి అమ్మోనియా, తర్వాత క్లోరిన్ వంటి వాయువులను తయారు చేయడం. వాయు సంగ్రహణ పాత్రలో వాయువును పట్టడం, వాయు సంగ్రహణ పాత్రలో వాయువును పట్టడం, వాటిని గుర్తించే పరీక్షలు చేయడం. రెండోది భౌతిక శాస్త్రంలో సూత్రాల నిరూపణ చేసే ప్రయోగాలు. ఓం నియమం నిరూపణ, లోలక సూత్రాల నిరూపణ, ఆర్కిమెడిస్ సూత్ర నిరూపణ, కాంతి పరావర్తన నియమాల నిరూపణ. ఇవన్నీ భౌతిక శాస్త్రంలోని సూత్రాలు నిరూపణ చేసే ప్రయోగాలు. తర్వాత ఏంటంటే సంఖ్యా ఫలితాలు తెలిపే ప్రయోగాలు. వెర్నియర్ కాలిపర్స్, తర్వాత స్క్రూ గేజ్, తర్వాత సున్నితపు త్రాసు మొదలైనవన్నీ ఉపయోగించి వాటికి ఇచ్చిన గోళం వ్యాసం కానీ తర్వాత వస్తువు మందం కానీ ఇచ్చిన వస్తువు ద్రవ్యరాశి కానీ వచ్చిన వస్తువు యొక్క ద్రవ్యరాశి కానీ
కనుగొన్న విలువను సరైన ప్రమాణాలు తెలపడం. వస్తువు భారాన్ని మిల్లీగ్రాము వరకు ఖచ్చితంగా కనుగొనాలి. వస్తువు భారాన్ని మిల్లీగ్రామ్ వరకు ఖచ్చితంగా కనుగొంటారు. తర్వాత శాస్త్రీయ సూత్రాలు వివరించడం. దీనిలో బలభ్రామక సూత్రం, తర్వాత పాస్కల్ నియమం, తర్వాత న్యూటన్ గమన నియమాలు, తర్వాత బాయిల్ నియమం. ఇవన్నీ కూడా శాస్త్రీయ సూత్రాలు వివరించడం కిందకు వస్తాయి. నెక్స్ట్ ప్రయోగశాల పద్ధతిలో సోపానాలంటే చూద్దాం. ప్రయోగశాల పద్ధతి, విధానం, సోపానాలు. నెక్స్ట్ 1 ఉపాధ్యాయ సంసిద్ధత. ఫస్ట్ ఏంటి? ఉపాధ్యాయ సంసిద్ధత. పాఠ్యాంశాలలోని ప్రయోగశాల పద్ధతి ప్రకారం చేయదగిన ప్రయోగాలు నిర్ధారించడం. తర్వాత ప్రయోగాలకు తగిన పరికరాలు, రసాయన పదార్థాలు సిద్ధం చేసుకోవడం. 3 సూచన కార్డులను తయారు చేసి విద్యార్థులకు అందజేయడం. అందించడం. తర్వాత ప్రయోగశాలలోని వనరులు బట్టి విద్యార్థులను విభజన చేయడం. తర్వాత విద్యార్థుల సంసిద్ధత. విద్యార్థులు ప్రయోగానికి సంబంధించిన సూత్రాల అంశాల పరిజ్ఞానంతో ప్రయోగశాలకు రావాలి. పరికరాల గురించి, వాటిని వాడే విధానం గురించి ఉపాధ్యాయుల నుంచి సరైన తర్ఫీదు పొంది ఉండాలి. తర్వాత ప్రయోగశాలలో ప్రయోగం చేయడం. అంటే సూచన కార్డులోని సూచనలు పాఠ్యపుస్తకంలోని ప్రయోగాలు నిశ్చితంగా చదువుకొని సరైన జ్ఞాన అవగాహనతో పరికరాలు అమర్చి మెలకువతో ప్రయోగాలు జాగ్రత్తగా చేయాలి. పరిశీలన నమోదు చేయాలి. తర్వాత ప్రయోగ ఫలితాలు నిర్ణీతమైన పట్టికలో నమోదు చేయాలి. విలువలు ఫార్ములాలో ప్రతిక్షేపించి ఫలితం కనుగొనాలి. ప్రయోగశాల పద్ధతి. ఇందులో ఉపాధ్యాయుడి పాత్ర. విద్యార్థులకు చేయవలసిన ప్రయోగ వివరాలు స్పష్టంగా ముందుగానే తెలియజేయాలి.
స్పష్టంగా ముందుగానే తెలియజేయాలి. విద్యార్థులు ప్రయోగాన్ని జాగ్రత్తగా పద్ధతి ప్రకారం నిర్వహించేలా పర్యవేక్షణ చేయాలి. తర్వాత పరికరాలు, రసాయన పదార్థాలు జాగ్రత్తగా పొదుపుగా వాడాలి. పరికరాలు, రసాయన పదార్థాలు జాగ్రత్తగా పొదుపుగా వాడాలి. ప్రయోగానికి చెందిన విలువలు, కొలతలు. ప్రయోగానికి చెందిన విలువలు, కొలతలు క్రమ పద్ధతిలో నమోదు చేయాలి. ప్రయోగాలను విద్యార్థులు ఉత్సాహంగా, అవగాహనతో చేసేటట్లు ప్రోత్సహించాలి. ప్రయోగాలను విద్యార్థులు ఉత్సాహంగా, అవగాహనతో చేసేటట్లు ప్రోత్సహించాలి. అయితే సూచన కార్డు నమూనా ఏంటి చూద్దాం ఒకసారి. సూచన కార్డు నమూనా. తరగతి ఫస్ట్ ఏంటి? తరగతి, తర్వాత పాఠ్యాంశము, తర్వాత ప్రయోగ ఉద్దేశము. తరగతి అంటే 10వ తరగతి. తర్వాత ఏంటి? పాఠ్యాంశం కాంతి పరావర్తనం. తర్వాత ప్రయోగ ఉద్దేశం అంటే కాంతి పరావర్తన నియమాలు రుజువు చేయడం. తర్వాత వచ్చి పరికరాలు. ఏంటి? డ్రాయింగ్ బోర్డు, డ్రాయింగ్ పేపర్లు, సమతల దర్పణం, దీనికి లంబంగా ఉంచగల చెక్క ముక్కలు, గుండు సూదులు, స్కేలు, క్లాంపులు, కోణమాని, పెన్సిలు మొదలైనవన్నీ కూడా ఉండాలి. తర్వాత ఏంటంటే ప్రయోగ విధానం. ఏమిటి ప్రయోగ విధానం? డ్రాయింగ్ బోర్డుపై డ్రాయింగ్ పేపర్ను క్లాంపుల సాయంతో కదలకుండా ఉంచండి. తర్వాత ఏంటంటే డ్రాయింగ్ పేపర్ మధ్యలో ఏబియాను సరళరేఖను గీయండి. సరళరేఖను గీయండి. ఏబి పైన ఏదైనా బిందువు ఓ వద్ద, మూడో పాయింట్. ఏబి పైన ఏదైనా బిందువు ఓ వద్ద ఏబికి లంబంగా ఓఎన్ గీయండి. ఇది ఓ అనుకుంటే ఇది ఏమిటవుతుంది? ఓఎన్ లంబం అవుతుంది. ఏబిపై సమతల దర్పణాన్ని 3 ఇంచు ఏబిపై సమతల దర్పణాన్ని
3 ఇంచ్ ఇంటూ 6 ఇంచ్ లంబంగా నిలబెట్టండి. ఏం చేయాలి? దీన్ని లంబంగా నిలబెట్టండి. ఏమిటిది? సమతల దర్పణం. ఓఎన్ లంబంతో కోణమాన్ని ఉపయోగించి ఓఎన్ లంబంతో కోణమాన్ని ఉపయోగించి 30 డిగ్రీల కోణంతో యాంగిల్ ఐ పీక్యూ రేఖను గీయండి. పీక్యూ రేఖను గీయండి. ఎలాగా? ఓఎన్ లంబంతో, ఓఎన్ అనేది ఓఎన్ లంబంతో కోణమాన్ని ఉపయోగించి 30 డిగ్రీలు కోణం చేసేటట్లు, 30 డిగ్రీలు కోణం చేసేటట్లు ఇదన్నమాట. పీక్యూ ఏంటిది? పీక్యూ అని ఒక రేఖను గీయండి కోణమాన సాయాన్ని. తర్వాత పీక్యూల ప్రతిబింబాలు పీడాస్ క్యూడాస్ల లంబానికి రెండో వైపు నుంచి గమనించి పీడాస్ క్యూడాస్లతో వరుసగా ఉండేటట్లుగా ఆర్ఎస్ల వద్ద చూడండి. పీక్యూలు ఏంటి? 30 డిగ్రీల కోణం చేసి గీత. దీనికి ప్రతిబింబాలు పీడాస్ క్యూడాస్, దీని ప్రతిబింబాలు ఎక్కడ వస్తాయి? పీడాస్ క్యూడాస్ రెండు ప్రతిబింబాలని పీడాస్ క్యూడాస్ లంబానికి ఓఎన్కి రెండో వైపు నుంచి గమనించాలి. అంటే ఇటువైపు నుండి గమనించాలి. గమనించి పీక్యూలతో పీడాస్ క్యూడాస్లతో వరుసగా ఉండేటట్లుగా ఆర్ఎస్ల వద్ద మరో 2 గుండు సూత్రం వచ్చండి. దీంతో సమానంగా అంటే ఇదే రేఖలో ఉండేటట్టుగా ఆర్ఎస్ రేఖను గీయండి. R1 S1 అంటే రేఖను గీయాలంటే ఇక్కడ గుండు సూదులు గుచ్చి దీంతో పాటు ఒక సరళ రేఖ గీయాలి. ఆర్ఎస్ వద్ద గుండు సూదులు గుచ్చండి. దాన్ని కలిపి ఒక రేఖను గీయండి. అంటే ఆర్ఎస్ ఓలను కలపాలన్నమాట. ఏం చేయాలి? ఆర్ఎస్ ఓలను కలపాలి. ఇది ఆర్, ఇది ఆర్, ఎస్ ఓ. ఇప్పుడు ఏముంది? ఓఎన్ ఆర్ఎస్ల మధ్య కోణం, ఓఎన్ ఆర్ఎస్ల మధ్య కోణం ఏమవుతుంది? యాంగిల్ ఆర్ కనుగొనండి. యాంగిల్ ఆర్ కనుగొనండి. అది ఎంత ఉంటుంది? అది కూడా 30 డిగ్రీలే ఉంటుంది. ఇదే విధంగా యాంగిల్ ఐని మారుస్తూ, ఇదే విధంగా ఇదేంటిది? యాంగిల్ ఐ పతన కోణం. ఇది యాంగిల్ ఐని మారుస్తూ 2 లేదా 3 పర్యాయాలు ప్రయోగం చేయండి. అంటే యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ దాదాపుగా సమానంగా అన్ని పర్యాయాల్లో వస్తుంది. దీన్ని బట్టి యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అనే సాధారణీకరణం కనిపెట్టాలి. చేయాలి. ఇప్పుడు యాంగిల్ పిఓఎన్ ఏమైంది? ఇప్పుడు యాంగిల్ పిఓఎన్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్ఓఎన్. యాంగిల్ పిఓఎన్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్ఓఎన్. సరిపోయింది కదా? అంటే పతన కోణం పరావర్తన కోణం సమానం. అంటే పతన కోణం పరావర్తన కోణం సమానం. 1వ పరావర్తన నియమం నిరూపణ అయింది. 1వ పరావర్తన నియమం నిరూపణ అయింది. పైన చెప్పిన కృత్యాల్లో పీక్యూ బిందువుల గుండా పోయే కిరణం పతన కిరణం, ఆర్ఎస్ల గుండా పోయేది పరావర్తన కిరణం. ఇది పతన కిరణం. ఇదేంటి? పరావర్తన కిరణం.
ఓఎన్ అనేది ఏంటి? ఓ బిందువు ఉంది, లంబం. ఇదేంటిది? లంబం. PQRS కిరణాలు, ఓఎన్ లంబం అన్నీ ఒకే తలంలో ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఒకే తలంలో ఉన్నాయి. ఒకే తలంలో ఉన్నాయి కాబట్టి ఇది రెండో నియమం కూడా రుజువు అయిపోయింది. ఇది మొదటి నియమం, ఇది రెండో నియమం. పతన కిరణము లంబానికి ఎడం వైపున, పతన కిరణం లంబానికి ఎడం వైపున, పరావర్తన కిరణం రెండో వైపున ఉన్నాయి. పతన కిరణము లంబానికి ఎడం వైపు ఇది కదా. పరావర్తన కిరణం లంబానికి ఎటువైపు ఉంది? కుడివైపు. దీన్ని బట్టి మూడో నియమం కూడా రుజువు అయిపోయింది. ఎడం వైపున పతన కిరణము, కుడివైపున పరావర్తన కిరణము ఉన్నాయి. తర్వాత ప్రయోగశాల పద్ధతి ప్రయోజనాలు. ప్రయోగశాల పద్ధతి ప్రయోజనాలు. విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాల్లో ప్రయోగాలు, ప్రక్రియలు రుజువు చేయడానికి ఉపయోగిస్తుంది. విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాల్లోనే ప్రయోగాలు, ప్రక్రియలు రుజువు చేయడానికి ఉపకరిస్తుంది. తర్వాత ఆచరణ ద్వారా విద్యార్థులు అభ్యాసం చేయగలరు. ఆచరణ ద్వారా విద్యార్థులు అభ్యసన చేయగలరు. విద్యార్థులు ప్రయోగశాలలోని పరికరాలు, సాధనాలు వాడడంలో, పటాలు గీయడంలో నైపుణ్యాలు ప్రదర్శిస్తారు, సంపాదిస్తారు. తర్వాత విద్యార్థుల్లో తెలివితేటలు పెంపొందించడానికి స్వీయ అభ్యసనం ప్రోత్సహిస్తుంది. శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ. శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇస్తుంది. పాఠ్యాంశాల్లోని భావాలు, సూత్రాలు పరిశీలించి నిరూపించగలరు. తర్వాత ఇతర విద్యార్థులతో కలిసి పనిచేయడం వల్ల, ఇతర విద్యార్థులతో కలిసి పనిచేయడం వల్ల సహకార భావం అలవడతాయి. అలవాటు పడతాయి. అయితే దీని పరిమితులేంటి? నిపుణత, ఓర్పు, నేర్పు కలిగిన ఉపాధ్యాయులు. నిపుణత, ఓర్పు, నేర్పు కలిగిన ఉపాధ్యాయులు. సదుపాయాలు కలిగిన ప్రయోగశాలలు అవసరం. దేనికి అధికంగా ధనం కావాలి. ప్రస్తుతం చాలా పాఠశాలలో ప్రయోగశాలలు సక్రమంగా లేవు. బోధించేవారు కూడా కొన్ని చోట్ల లేరు. ప్రయోగశాల పద్ధతి విజయవంతం కావాలంటే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి తక్కువగా ఉండాలి. తర్వాత ఈ పద్ధతికి అనువుగా పుస్తకాలు రాయబడలేదు. ఉపాధ్యాయుడికి పనిభారం పెరుగుతుంది. ఈ పద్ధతిలో బోధించడానికి కాల వ్యవధి ఎక్కువగా ఉండాలి.